వాడు తిట్టదని చెప్పరా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి దమ్ము ఎవడు కూడా అది. ఒక ఆమె ఆంబోతు రాంబాబు పడుతుంది. నేను ఎట్లా ఆంబోతు కనపడ్డాను ఆమెకు అర్థం కాదా. మరి నేను ఈమె కాంబోతున్నా లేకపోతే ఆయన కాంబోతున్నా నాకు తెలియదు. ఇంకోసారి మరి నేను ఈమె కాంబోతున్నా లేకపోతే ఆయన కాంబోతున్నా నాకు తెలియదు. గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఇప్పుడు రోజక్క ఒకటి గుర్తు పెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. అవును, క్లియర్ గా ఉందిగా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పిన దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకుంటూ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. వాస్తవం అధ్యక్ష ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు, మరేమి ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. ఆ గ్రామంలో ఏదో లిక్కర్ ఎవడో పంచుతా ఉంటే నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఆ గ్రామంలో ఏదో లిక్కర్ పంచుతా ఉంటే ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. లిక్కర్ ఎవడో పంచదు, ఎవడో ఎందుకు పంచుతున్నారని అడిగినాడంట. ఈయన ఎందుకు పంచుతావా అని మీరు అడుగుతారా అని కొట్టమని చెప్పి చెప్పినాడంట. అంటే 20 మీటర్ల పొడుగు గోడ 10 అడుగులు ఎత్తు. 20 మీటర్ల పొడుగు గోడ 10 అడుగులు ఎత్తు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కల్తీ జరిగిందని ఒక ఆరోపణ అయితే నడుస్తుంది టీవీ. దాని గురించి మీరు కల్తీ అంటే ఆ ముఖ్యమంత్రి కల్తీవాడు కల్తీ కలపక ఏం కలుపుతాడు చెప్పండి. ఇంకోసారి కల్తీవాడు కల్తీ కలపక ఏం కలుపుతాడు చెప్పండి.